జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి పూజ్య గురుదేవులను అలాగే దేవస్థాన కన్యాకారి శ్రీ పెద్దరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన అర్చక స్వాములు తమ మంత్రోచ్చారణలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కుమారశ్చిత్ పితరం వందమానం ప్రతినానామరుద్రోపయంతం భోరేర్ధాతారం సత్పతిం గృణీషే స్తుతస్త్వం భేషజారాశ్చస్మై స్వప్రకాశో మహాతేజో సర్వాంతస్తిమిరాపః సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దేవోయం ప్రతిగృహ్యతాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ముహూర్త శుభ ముహూర్త అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇక్కడ వేశాడు సార్. జ్యోతి ప్రజ్వలన ముహూర్త శుభ ముహూర్త అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. జయ హర నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ. ఇప్పుడు పూజ్య గురుదేవుల్ని దేవస్థాన కార్యనిర్వాహకారి వారు అర్చక స్వాములు ఇతర అధికారులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గురువుగారు వేదికను అలంకరించి తమ దివ్య ప్రవచనాన్ని ఆరంభిస్తారు. సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం దేవస్థాన మండపంలో జరుగుతూ ఉన్న శంకర భగవత్పాదులు రచించిన భ్రమరాంబికాష్టకం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మయటంచు బల్కగెనె ఆవిరియైసను నీ హృదంతరంబో. అమ్మ అమ్మయటంచు బల్కగెనె ఆవిరియైసను నీ హృదంతరంబు. ఎమ్మిజి జోచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ఎమ్మిజి జోచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి. ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి. అమ్మయన దైవము దైవమేయగున్. అమ్మయన దైవమేయగున్. ఇక్కడ కూడా శ్రీశైలంలో కూడా అమ్మే మనకి ప్రధాన దైవం. అయ్యవారు రెండో మనిషి.
ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆ విషయాన్ని. నీలో సగం పార్వతీదేవయ్య, ఎంత స్థానం ఇచ్చావు భార్యకి అంటే, వెర్రివాడ అమాయకంగా మాట్లాడుతున్నావు, నాలో సగం ఆవిడ కాదు, ఆవిడలోనే సగం నేను అన్నాడు ఆయన. అది పరమశివుడు యొక్క ప్రేమ. నాలో సగం ఆవిడ కాదయ్యా, ఆవిడలోనే సగం నేను. సృష్టి ప్రారంభమైంది ఆవిడతో, నాతో కాదయ్యా, నేనేం చేయమని అనలేదు దీన్ని. నేను సదాశివుణ్ణి, ఎల్లప్పుడూ ఉండేవాడిని, ఊరికే అలా పడుకొని ఉంటాను నేను. శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ అన్నట్టుగా ఆవిడ నా ఒళ్ళో కూర్చుని ఈ సృష్టి అంతా చేసిందయ్యా. ఎందుకోసం చేసింది అంటే కేవలం నాకు ఆనందం కలిగించడం కోసం చేసింది. అందుకని సృష్టి అంతా ఆవిడే అయినప్పుడు ఇక నేనెవరు అంటే ఆవిడలోనే నేను సగం అన్నాడు. ఇది గ్రహించగలిగితే మనకి సాయుధ్యం మాట ఎలా ఉన్నా సంసారాల ముందు చాలా బాగుంటాయి. అటువంటి భ్రమరాంబికాదేవి యొక్క కరుణ మనం ఎలా పొందగలం అనేది శంకరాచార్య రచించినటువంటి స్తోత్రం ద్వారా మనం తెలుసుకోబోయే ముందు ఒక్కసారి భ్రమరాంబ మల్లినాథులని స్తుతించి మనం రంగప్రవేశించేద్దాం. భ్రమరాంబ మృదులబ్జ నేత్రయుగళీ బాలార్క బింబద్యుతి. భ్రమరాంబా మృదులాబ్జనేత్రయుగళీ బాలార్క బింబద్యుతి. మమతాహంకృతిభేదనాత్మనిరతి మార్తాండకోటిద్యుతి. మమతాహంకృతిభేదనాత్మనిరతి మార్తాండకోటిద్యుతి. కమలాక్షప్రియ చండతాండవగతి కంఠద్విపంచస్తుతి. కమలాక్షప్రియ చండతాండవగతి కంఠద్విపంచస్తుతి. భ్రమరాహిత్య సుఖైకదీప్తి భ్రమరాహిత్య సుఖైకదీప్తి భ్రమరాంబా మల్లినాథాకృతి. స్వామివారు ఇక్కడ భ్రమరాంబా సమేతంగా ఆసీనులై ఉన్నారు, అవతరించి ఉన్నారు. ఆవిడ పేరు ఇక్కడ భ్రమరాంబ. ఆ ఒక్క మాటకి అర్థం తెలుసుకుంటే మన జీవితాలు మనకి బాగా అర్థమవుతాయి. భ్రమరం అంటే తుమ్మెద. ఆయన మల్లికా పుష్పం, మల్లె పువ్వులో ఉండే తేనె కోసం తుమ్మెద దాని మీద వాలడం చాలా సహజం. అందుకోసం వారిద్దరి మధ్య ఉండేటువంటి ఆకర్షణకి ఈవిడ్ని భ్రమరాంబ అన్నారు, ఆయన్ని మల్లినాథుడు అన్నారు. అది చాలా సామాన్యమైన విషయం. ఈ భ్రమరం ఎంత గొప్పదో అంత అమాయకమైంది. ఎక్కడెక్కడో ఉండే పూలలో మాధుర్యాన్ని గ్రోలడం కోసం పొద్దున్ననగా బయలుదేరి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటుంది. కష్టజీవులకి తేనెటీగ ప్రతీక. రాజు అయినవాడు, పాలకుడైనవాడు ప్రజల నుంచి డబ్బు ఎలా వసూలు చేయాలి అంటే భ్రమరంలాగా అని చెప్పారు శాస్త్రంలో. తుమ్మెద ఏం చేస్తుందంటే ఒక పువ్వు నుంచే మొత్తం రసం తాగేద్దాం అనుకోదు. ఆ పువ్వు నుంచి 2 బొట్లు, ఈ పువ్వు నుంచి 2 బొట్లు, ఈ పువ్వు నుంచి 2 బొట్లు, ఇంకోటి ఏదో అందంగా ఉందని ఇంకో 2 బొట్లు, ఇంకోటి ఏదో దాంట్లో తేనె ఎక్కువగా ఉంటుందని అక్కడికి వెళ్ళడం, ఇంకోటి ఏదో దాంట్లో తేనె రుచిగా ఉంటుందని అక్కడికి వెళ్ళడం. ఇలాగా ఇదం మృష్టం ఇదం పుష్టం అని వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణిస్తాడు. అలాగే సాయంత్రం వరకు ఈ తుమ్మెద ఆ పుష్పాల వెంట తిరగడం మానదు. ఆ రకంగా తుమ్మెద గొప్పది, ఎందుకంటే చాలా కష్టపడుతుంది. ఎక్కడో ఒకే చోట మొత్తం లాగేసుకుందామని చూడడం లేదు. ఇవాళ లోకంలో రకరకాల వృత్తులు ఎలా ఉంటాయంటే ఎవడైనా ఒకడు కొట్లోకి వస్తే పాపం వాడి దగ్గరే మొత్తం లాగాడు. ఒక పేషెంట్ ఎవడైనా పొరపాటుని చెయ్యి చూడమని వైద్యుడి దగ్గరికి ఎడితే వాడికి ఆ చెయ్యి మిగలదు, వాడి జీవితం మిగలదు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఆ దెబ్బతో అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎవడైనా వస్తాడో రాడో, ఎందుకు వచ్చింది లాగేద్దాం. ఇవాళ మొత్తం వ్యాపారాలన్నీ అలాగే ఉన్నాయి. వీలైనంత లాగేద్దాం వచ్చిన వాళ్ళ దగ్గరే. పూర్వకాలం వ్యాపారస్తుల బుద్ధులు అలా ఉండేవి కావు. షాహుకారులు వ్యాపారం చేసే రోజుల్లో బుద్ధులు అలా ఉండేవి కావు. ధరలు తగ్గించాలి, తగ్గిస్తే ఎక్కువ మంది కొంటారు, వాళ్ళు ఆనందిస్తారు.
ఆ రకంగా ఎక్కువ మంది వినియోగదారులు ఉంటే మనకు ఎలాగో లాభాలు వస్తాయి కదా. ఒకటి దగ్గర నుంచే 100 రూపాయలు లాగేయడం కంటే 10 మంది దగ్గర నుంచి 10 పదులు 100 లాగితే మంచిది కదా అనుకునేవారు. అది భ్రమర లక్షణం. అది మనం అలవాటు చేసుకోవాలి జీవితంలో. అది మనం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా సరే 10 మందిని ఆనందింపజేసి 10 మంది దగ్గర తలా 10 రూపాయలు తీసుకుంటే మనకు 100 వస్తాయి. పోనీ తలా 1000 తీసుకుంటే మనకు 10,000 వస్తాయని ఆలోచించాలి. కానీ దొరికిన వాడిని ఒక్కడిని మొత్తం పీకి పాకం పెట్టేసి వాడి దగ్గర 10,000 వసూలు చేద్దామంటే వాడు వెళ్ళి ఇంకోటికి చెప్పడం నేను నాశనం అయిపోయానని. అంచేది భ్రమరం నుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప లక్షణం అది. అందుకని భ్రమరాంబాదేవిని ఆశ్రయించాలి. ఇందులోనే ఒక అమాయకత్వం ఏమిటంటే ఈ భ్రమరంలో సాయంత్రం వరకు తేనె కోసం తిరగచ్చు, తప్పు లేదు, ఎవరికైనా ఉంటుంది. కానీ మనం ఎవరైనా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా రాత్రి అయ్యేసరికైనా ఇంటికి వస్తాం కదా. ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగైనా అర్ధరాత్రి 11ంటికైనా పడుకుంటాడా పడుకోవద్దా, చెయ్యాలి కదా. ఈ భ్రమరంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే దీని అమాయకత్వం, దీని భ్రమ ఎంత చిత్రంగా ఉంటుంది అంటే పొద్దుపోయినా సరే సూర్యుడు అస్తమిస్తున్నా సరే పద్మం ముడుచుకుపోతుంది. ఆ రేకుల్లో తాను చిక్కుకుపోయి ఉక్కిరి బిక్కిరైపోతానేమో, ప్రాణం పోతుందేమో అన్న భయం ఉన్నా సరే ఆ తేనె మీద ఉండేటువంటి మాధుర్యం మీద ఉండే ఆ రుచి మీద ఉండేటువంటి ఇష్టాన్ని వదలలేక అలాగే ఆ పుష్పం మధ్యలో ఇంకా బొద్దుగుంకల ఇంకా బొద్దుగుంకల ఇంకా బొద్దుగుంకల అని అక్కడే ఉంటుంది అమాయకంగా. ఈ లోపు సూర్యాస్తమయం అవుతుంది, రేకులు ముడుచుకుంటాయి, అది ఉక్కిరి బిక్కిరై చనిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది భ్రమరం విషయంలో మనం జాగ్రత్త పడాల్సింది. భౌతిక సుఖాలు అనుభవించడం ఎప్పుడూ తప్పు కాదు. లేని దానికి జీవితం ఎందుకు? ఇక్కడ ఉన్న సంపదలు అనుభవించాలి, ఉన్న భోగాలు అనుభవించాలి, ఉన్న పదార్థాలు తినాలి, ఉన్న బట్టలు కట్టుకోవాలి, ఉన్న బంగారాభరణాలు ధరించాలి. లేని దానికి ఎందుకు చేయించుకున్నట్టు సేఫ్టీ కాసెట్ లాకర్లో పెట్టి ఏటా 2,000 3,000 అది కట్టుకోవడానికి ఆభరణాలు మనం పెట్టుకోవాలి కదా, చేయించాలి. కానీ వాటి మీద వ్యామోహం పనికిరాదు. జీవితంలో గ్రహించవలసింది తుమ్మెద తేనెని సేకరించడంలో తప్పు లేదు, దానికి ఆహారం అది సేకరించుకుంది, తప్పే ఉంది. కానీ ఎక్కడ మోహంలో పడుతోంది? పొద్దుగుంకినా సరే వదలకపోవడం అనేది ఉంది, అక్కడ మోహంలో పడుతుంది. మన జీవితంలో పొద్దుగుంకడం అంటే ఏమిటి? 60 ఏళ్ళు దాటడం. అప్పుడే పొద్దుగుంకినట్ట అని 60 ఏళ్ల వాళ్ళందరూ నన్నేమనుకోకండి, నాకు దాటే మీకు దాటే గుంకినట్టే లెక్క. మనకి ఇంకా 70 వచ్చినా సరే 80 వచ్చినా సరే అని ఎలా మూతి తిప్పుతాం. నువ్వు తిప్పినా కుదరదు, సూర్యుడు తిప్పాడు అక్కడికి. మనం ఎంత వద్దన్నా ముసలితనం వస్తుంది, ముసలితనం వెనకాల మరణం వస్తుంది ఖచ్చితంగా. ముసలితనం ఎలాంటిది అంటే మరణం అనే రథానికి పైన ఎగరే జెండా అన్నారు వేదాంత శాస్త్రంలో. వార్ధక్యాన్ని ఏమన్నారు అంటే మరణం అనే రథం వస్తుంది, రథం వస్తే ముందు జెండా కనపడుతుంది కదా. అలాగ మరణం వస్తుందని మనకి తెలియజేసే జెండాయే వార్ధక్యం. దానికి జెండా వందనం చేసినంత భక్తిగా వార్ధక్యానికి నమస్కారం చేయాలి. అమ్మయ్య నాకు సెలవిస్తున్నావు, సంతోషం. వార్ధక్యం ద్వారా జుట్టు నెరిచిపోవడం ద్వారా, ఈ దవడలు ముడతపడడం ద్వారా, అవన్నీ రావడం ద్వారా మనకి శుభ సూచనలు. అమ్మయ్య ఈ లోకం నుంచి సెలవు దొరుకుతుంది, మనకి తప్పదు, ఎప్పుడప్పుడు వెళ్ళిపోవలసింది. అంచేత మనస్సుని వెళ్ళిపోవడానికి అనుగుణంగా తుమ్మెద పద్మంలోంచి వెళ్ళిపోయి సుఖంగా ఎలా ఉంటుందో అదే రకంగా మనస్సుని వెళ్ళిపోవడానికి అనుగుణంగా మార్చుకోవాలి. కానీ ఇంకా ఉండేందుకు ఏం చేద్దాం, ఇంకా ఆయుర్దాయం ఎలా పెంచుకుందాం, ఇంకా యంగ్ లుకింగ్ అని ఆలోచన చేయకూడదు. ఇంకా లుకింగ్ ఏం అవసరం లేదు ఇక్కడ. ఇది మనం భ్రమరాంబిక నుంచి మనం గ్రహించవలసినటువంటి విషయం. భ్రమరంబా మృదులబ్జ నేత్రయుగళీ బాలార్క బింబద్యుతి. అంత భ్రమరాంబిక రూపంలో ఉన్న అమ్మవారు కూడా ఎప్పుడు ఆవిడ కళ్ళు ఎవరి కోసం వెతుకుతూ ఉంటాయంటే బాలసూర్యుల్లా ప్రకాశించేటువంటి మళ్ళీ అలీనాథస్వామి కోసం వెతుక్కుంటూ ఉంటాయి. మా ఆయన ఎక్కడ, మా ఆయన ఎక్కడ, మా ఆయన ఎక్కడ. ఆయనకి అందరూ నీళ్లు పోసి తడిపేస్తున్నారు, ఊరికే మొత్తం తల కాళ్ళు చేతులు అన్నీ తాకించేస్తున్నారు. ఇక్కడ మా ఆయన ఎలా ఉన్నాడని చెప్పేసి దూరంలో ఉన్నా సరే ఆ గుళ్ళో ఉన్న శివలింగం మీదే ఉంటుంది దృష్టి. మా ఆయన ఎలా ఉన్నాడు, లోకు కట్టేశారు బొత్తిగా అని చెప్పి ఆయనకి ఏమైనా జలుబు చేస్తుందో ఏమవుతుందో దృష్టి అంతా అక్కడే ఉంటుంది. ఆవిడ నేత్రాలు పద్మాలైతే మల్లినాథుడు బాలసూర్యుని లాంటి వాడు. అందుకని బాలసూర్య కిరణాలు ప్రసరించగానే పద్మం ఎలా వికసిస్తుందో, శివుడు కనపడగానే అమ్మవారి ముఖం అలా వికసిస్తుంది. లోకంలో భర్తలందరూ అలా ఉండాలి. భార్య భర్త ముఖాన్ని చూసి ఆనందించే విధంగా ఉండాలి. ఆదివారం ఎప్పుడు వస్తుంది అని భార్య ఎదురు చూడాలి. కానీ ఆదివారం కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతే బాగుండు అని భార్య అనుకుంది అంటే సంసారం శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయినట్టే లెక్క. వీడి ఇంట్లో ఉండడం వాడికి ఇష్టం లేదనమాట, అలా ఏడుపుంచుకు తింటున్నాడు. ఒక్కరోజు కాదు 2 రోజులు సెలవు వస్తే బాగుండు, మా ఆయన ఇంట్లో ఉంటాడు కదా, కసమే ఇద్దరం ఏదో మాట్లాడుకుంటాం ఆనందంగా అని అన్నారంటే ఈయన ముఖం ఆవిడకి ఆనందంగా కనిపించాలి అంటే ఇద్దరి మధ్య అనుబంధం అలా ఉండాలి.
ఆవిడకి ఏమొచ్చినా కాస్త ఈయన సరిదిద్దే విధంగా ఉండాలి, ఈయనకేం ఇబ్బంది వచ్చినా ఆవిడ సాయం చేసే విధంగా ఉండాలి. అలాంటి దాంపత్యం కాబట్టి భ్రమరాంబా మృదులాబ్జ నేత్రయుగళీ బాలార్కబింబద్యుతి అంటున్నా. ఇష్టదైవం కావ్యంలో నేను భ్రమరాంబాదేవి గురించి, బలినాథస్వామిని గురించి రాసినటువంటి పద్యం ఇది. మమతాహంకృతి భేదనాత్మనిరతి మార్తాండకోటిద్యుతి. మమకారం, అహంకారం ఈ రెండే మన జీవితంలో మనం దుఃఖపడడానికి మూల కారణాలు. ఉక్రెయిన్ మీద యుద్ధం జరిగినా, ఉయ్యాల్లో పిల్లాడు ఏడిచినా ఒకటే కారణం, అహంకారం లేదా మమకారం. వాడికి ఏదో ఆకలైంది ఏడిచాడు. ఉక్రెయిన్ మీద దాడి చేసిన వాడికి కూడా ఒక ఆకలైంది. మన మాట వెంటనే లేదు వీడని రష్యా వాడు దాడి చేశాడు. హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయిల్ వాళ్ళని గిల్లారు, వాళ్ళు మొత్తం దాడి చేశారు. ఏం జరిగిందో అందరికీ తెలిసింది. కొన్ని వేల మంది వెళ్ళిపోయారు పసిపిల్లలతో సహా. ఏం జరిగిందంటే చివరికి యుద్ధాలన్నీ ఎలా ముగుస్తాయి అంటే రాజీ చేసుకుంటారు. చివరికి తప్పదు కదా. ఏమనుకుంటారు, మీ భూమి మీరు తీసుకోండి, మా భూమి మేము తీసుకుంటా ఉంటారు. మరి ఎవరు భూమి వారు తీసుకునేదానికి యుద్ధం ఎందుకంటే పని లేక. కానీ అక్కడే మనకు ప్రశ్న వేయాలి. యుద్ధాలన్నీ చేసి ఏళ్ల తరబడి యుద్ధం చేసి చివరికి వారి భూమి వారు, వీరి భూమి వీరు తీసుకుంటే పోయిన సైనికుల ప్రాణాలు కూడా వారి ప్రాణాలు వారికి ఇవ్వాలి కదండి. మరి ఒప్పందం ప్రకారం ఎవరైనా ఇవ్వగలరా? అమాయకంగా వాళ్ళందరి ప్రాణాలు వీళ్ళ అహంకారానికి పోయినట్టే కదా. అంచేతను ఆకాశంలో యుద్ధం జరిగినా, ఇంట్లో యుద్ధం జరిగినా కారణం ఒక్కటే, అహంకారం. మమతాహంకృతి భేదనాత్మనిరతి. ఆ అహంకార మమకారాలను రెండింటినీ భేదించేటువంటి పరమశివుడు ఆయన ఒక్కడే చేయగలడు. మనకి జ్ఞానోదయం కలిగించడం ద్వారా నేను నాది అనే రెండు భావాలని నశింపజేస్తాడు. కాబట్టే మార్తాండకోటి ద్యుతి. దానికి బాలసూర్య కిరణాలు సరిపోవు, 1,000,000 మంది సూర్యులు వెలగాలి. ఎందుకంటే ఒక్క సూర్యుడు ఆకాశం నుంచి వెలుగుతూ భూమండలాన్నంతా ఆక్రమించి అంతరిక్షాన్ని కూడా ఆక్రమించి మనకి 9 కోట్ల మైళ్ళ దూరంలో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడి నుంచి కిరణాన్ని పంపిస్తూ ఉంటే 9 నిమిషాల్లో సూర్యకిరణం సూర్యమండలం నుంచి ఇక్కడికి చేరుతుంది. 9 అంకెకి ప్రాధాన్యం అది. 9 నిమిషాల్లో సూర్యకిరణం ఇక్కడికి చేరుతోంది. కానీ ఇంత సూర్యుడు ఆకాశమంతా ఆక్రమించినా, అంతరిక్షమంతా ఆక్రమించినా, భూమండలం అంతా ఆక్రమించినా బయట ఉండే చీకటిని పోగొట్టగలుగుతున్నాడు, కానీ లోపల ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నాడు. మనలో ఉండే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దేని కారణంగా మనం దుఃఖానికి లోనవుతున్నామో దాన్ని పోగొట్టలేకపోతున్నాడు. దాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి సూర్యుడు ఎవరు అంటే మలినాథస్వామి ఒక్కరే. మామూలు సూర్యుడికి శివసూర్యుడికి భేదం. అది సూర్యుల్లో కనిపించేటువంటి కాంతినే శివ దర్శనం అంటారు. ఉతయనం గోపా అదృశన్ నదృశన్ను దకార్జక అని వేదంలో చెబుతారు. నమ్మక చమకాల్లో సూర్యకాంతిని చూడండి, అది శివస్వరూపం. అది చూడగలుగుతున్నారు. 2 అదృష్టవంతులు చూడగలుగుతున్నారు. ఎవరంటే గోపా అదృశన్ను దకార్జక గోపాహ. గోపాలకులు చూడగలుగుతున్నారు. పొద్దున్నే గోవులను కాచుకుని వెళ్ళేవాడు సూర్యకాంతిని చూస్తారు. 11 గంటలకు పడుకుని 9ంటికి లేచేవాడు ఏం చూస్తాడో దుప్పట చూడాలి, అంతకన్నా చూడడానికి ఏం లేదు. అంటే మనం సూర్యకాంతిని చూడాలి, ఆనందం అనుభవించాలంటే 5 గంటలకు లేవాలి, 6 గంటలకు స్నానం చేయాలి, అక్కడికి వెళ్ళి నుంచుని చూడాలి. దాని పేరు ఇంగ్లీషులో బాల్కనీ అన్నారంటే బాలురు సూర్యుడిని కనడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం అది. కనుట అంటే చూచుట అని అర్థం. అది అంచేత బాల్కనీలోకి మీ బాలురిని అందరినీ తీసుకెళ్ళండి, పొద్దున్నే చూపించండి. ఉదయం 1/2 గంట సేపు సూర్యోదయాన్ని, సాయంత్రం 1/2 గంట సేపు సూర్యాస్తమయాన్ని చూసిన మనిషి ఎవడైనా సరే దుర్మార్గంగా ప్రవర్తించడని శాస్త్రం చెబుతోంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యోదయ సూర్యాస్తమయాల ప్రభావం అంత ఉంటుంది. అందుకే మన దగ్గర బ్రాహ్మణులు ఆ 2 సమయాల్లోనూ కూడా సంధ్యావందనం చేస్తారు. ఇంక మళ్ళీ రెండో పని ఏం పెట్టుకోరు వాళ్ళు. ఎంత పనిలో ఉండని ఆ సమయానికి వెళ్ళిపోవలసింది, అతి ప్రధానం అండి, ఏమిటి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి అని పారిపోతారు అక్కడి నుంచి. ఆ 2 సమయాలకే ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారు అంటే పొద్దున్న 1/2 గంట సేపు, సాయంత్రం 1/2 గంట సేపు సూర్యుడిని చూసినవాడు, ఆ బాలసూర్యుడిని, వృద్ధ సూర్యుడిని కూడా గమనించినవాడు, చంద్రోదయాన్ని కూడా గమనించినవాడు జీవితంలో హత్య చెయ్యడు, ఆత్మహత్య చేసుకోడు, ఎటువంటి నిరాశకి లోనుగాడు. ఉదయించే సూర్యుడిని చూస్తున్నాడు, అస్తమించే సూర్యుడిని చూస్తున్నాడు, జీవితం కూడా ఇంతే అని గ్రహిస్తాడు. ఎందుకు చేసుకుంటాడు? ఉదయించిన సూర్యుడు ఉదయించినట్టే ఉండాలి అనుకోవడం దురాశ, అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించడం అనుకోవడం నిరాశ. ఇదే కదా మనకు కారణం. జీవితంలో దుఃఖపడ్డ ఆత్మహత్యకు కారణం ఏమిటి అంటే నిరాశ, హత్యకు కారణం ఏమిటంటే దురాశ. హత్యలకు కారణం ఏమిటంటే దురాశ, ఆత్మహత్యకు కారణం నిరాశ. ఈ 2 మనం సూర్యోదయం చూడడం ద్వారా పరిహారం చేసుకోవచ్చు. దురాశ అంటే ఏమిటి? ఉదయించిన సూర్యుడు అలాగే ఉండాలనుకోవడం దురాశ. కుదరదండి, అస్తమిస్తాడు. మనమేనా మన ఐశ్వర్యాలంతే, మన అందాలన్నీ అంతే, మన వైభవాలన్నీ అంతే, మన యౌవనాలన్నీ అంతే, మనకు హోదాలు పదవులు సమస్తం అంతే.
సమస్తం అంతే. తెల్లారి 2 రోజులు అయింది అంటే 3వ తారీఖు వచ్చిందంటే ఎవరు అస్తమిస్తారో ఎవరు ఉదయిస్తారో పొద్దున్నే చెప్పేస్తారు 11 గంటలకి. వీరు దిగాల్సిందే, వారు ఎక్కాల్సిందే, లేదా వారు మళ్ళీ ఉండాల్సిందే, వీరు మళ్ళీ ఏదో వెనకాల ఉండాల్సిందే, అంతే లెక్క. ఎవరు శాశ్వతం ఇక్కడ? అది సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తే అర్థమైపోతుంది వెంటనే. అంచేత దురాశ పనికిరాదు. అలాగే నిరాశ కూడా పనికిరాదు. అస్తమించాడు సూర్యుడు, ఇంకా ఉదయించడేమో అనుకోవడం పొరపాటు. మళ్ళీ ఉదయిస్తున్నాడు. పైగా మనకి అస్తమించిన వెంటనే అమెరికాలో ఉదయిస్తున్నాడు. ఎక్కడ అస్తమించడం అనేది లేదు దానికి. అంతే జీవితంలోనూ అంతే. అస్తమించినవి మళ్ళీ ఉదయిస్తూనే ఉంటాయి, ఉదయించినవి అస్తమిస్తూనే ఉంటాయి. మనం మధ్యలో కూర్చుని ఆనందించి అతిథి వచ్చినట్టుగా వచ్చాం ఈ ప్రపంచానికి, అలా వెళ్ళిపోవడమే. ఇదే భ్రమర లక్షణం. తేనె సేకరించాలి, వెళ్ళిపోవాలి. తేనె స్వీకరించాలి, వెళ్ళిపోవాలి. పద్మంలోనే మకాం పెడదాం అనుకుంటే ఆ తేనెటీగ చనిపోతుంది. మనము అంతే. జీవితం ఎలాంటిది అంటే దేవుడికి జీవుడికి మధ్యలో ఉండే వంతెన అలాంటిది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. జీవితం ఎలాంటిది అంటే దేవుడికి జీవుడికి మధ్యలో ఉండే వంతెన. వంతెన మీద ఎవడు ఇల్లు కట్టుకోడు. ఎన్ని ఆక్రమించినా వంతెనలు ఆక్రమించి ఇల్లు కట్టేవాళ్ళు ఇంకా రాలేదు. మల్లినాథ స్వామి మన కరుణతో చూస్తున్నాడు. వంతెన మీద ఇల్లు కట్టినవాడు ఎవడు లేడు ఇంతవరకు. మధ్యలో వంతెన అంటే అర్థం వంతెన ఎప్పుడు దాటడానికే వినియోగించుకోండి. జీవితం కూడా అంతే, దాటడానికి వినియోగించుకోవాలి. ఇక్కడ మకాం పెట్టేద్దాం అనుకోకూడదు, కుదిరే పని కాదు అది. తపోలబ్ధపరాదులను పూర్వంబునన్ గీర్వాణాదుల గర్వం పడించి హెచ్చిన హిరణ్యకశిపు దశముఖ ప్రముఖులు 300,000 సంఖ్యాక సంవత్సరంబులు జీవించియు తుదకు పంచత్వంబునంది మున్ను తారు జయించిన జముచేతనే చెక్కరే ఇక్కడికి మీరు ప్రబలురైనా అక్కడికి వాడు ప్రబలుండు అంటాడు ఆముక్తమాల్యలో కృష్ణదేవరాయలు మాలదాసర చేత అనిపిస్తాడు ప్రబోధంలో. ఏమన్నా హిరణ్యకశ్యపుడు 8,000 ఏళ్ళు బతికాడు, రావణాసురుడు 8,000 ఏళ్ళు బతికాడు. అంతకంటే నువ్వేమన్నా బతుకుతావా? బోడి 70 ఏళ్ళకి పెద్దవో గొడవ పెడుతున్నావు ఇక్కడ. నాది జీవితం బోడి జీవితం, నీ 70 ఏళ్ళు ఎంత, నువ్వెంత? వాళ్ళు అంతకంటే ఎక్కువ బతికారు. వాళ్ళు యమధర్మరాజును కూడా కొన్నిసార్లు యుద్ధాల్లో జయించారు. కానీ ఆశ్చర్యం, చివరికి ఆ యముడి చేతుల్లోనే చిక్కారు. అంచేత వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళం కాదు కదా. ఇది గ్రహిస్తే అస్తమించడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. మనం దేనికి భయపడతామంటే మృత్యువుకి. ఆ మృత్యువుకి సిద్ధంగా ఉన్నాం అనుకోండి, భయపడవలసింది ఏం లేదు. అంతకంటే భయపెట్టేది ఏం లేదండి ప్రపంచంలో. అన్నిటికంటే పెద్ద భయం మృత్యువే. దానికి సిద్ధంగా ఉండాలంటే మృత్యుంజయుడిని ఆరాధన చేయాలి. ఆయన పేరే మృత్యుంజయుడు. శివారాధనలో ఉండే విశేషం ఏమిటంటే పుట్టడానికి కారణం మన్మధుడు, చావడానికి కారణం యముడు. ఈ ఇద్దరినీ చావగొట్టినవాడు శివుడు ఒక్కడే. అంచేత కైవల్యాన్ని ఇవ్వగలిగిన వాడు శివుడు ఒక్కడే. పురాణ కథల ప్రకారం చూసిన పుట్టడానికి కారణం మన్మధుడు. మన్మథ వాంఛల వల్లే మనం పుట్టాం, అనుమానం ఏం లేదు. మళ్ళీ మనకుండే మన్మథ వాంఛల వల్ల మన పిల్లలు పుడుతున్నారు, అనుమానం ఏం లేదు. అంటే పుట్టడానికి కారణం మన్మధుడు, చావడానికి కారణం యముడు. ఈ ఇద్దరినీ శుభ్రంగా భౌతికంగా చితకొట్టేసిన వాడు శివుడు ఒక్కడే. మరి ఏ విష్ణువు కానీ బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ ఆ పని చేయలేదు. అంచేత మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు, జరా మృత్యు రహితమైన మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు మన మల్లినాథ స్వామి ఒక్కరే.